హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంవి మైనింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను. చాలా మంది అడిగారు నాకు ఎట్లా మైనింగ్ సెటప్ చేయాలి, కనెక్షన్ ఎట్లా వేయాలి, మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఇప్పుడు చూపెడుతున్నా ఇట్లా చూడొచ్చు. పవర్ కేబుల్ 16 ఆంపియర్ పవర్ కేబుల్, ఇలాంటి రెండు పవర్ కేబుల్స్ కనెక్ట్ చేయాలి ఇక్కడ మైనర్ లో. ఇలానే ఈ మైనర్ చూడొచ్చు, S19J Pro ఈ మోడల్ పేరు. మొత్తం వీడియో చూడొచ్చు మీరు. ఇట్లా చూడండి, రెండు పవర్ కేబుల్స్ అనేవి కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను, చూసారా? 2 పవర్ కేబుల్స్. వెయిట్ చేయండి, 2 పవర్ కేబుల్స్ కనెక్ట్ చేస్తున్నాను. 2 పవర్ కేబుల్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ లేన్ కేబుల్ కనెక్ట్ చేయాలి. చూడొచ్చు, ఇంటర్నెట్ లేన్ కేబుల్ ఇక్కడ వైఫై నుంచి స్ప్లిట్ చేసుకున్నాను నేను. డైరెక్ట్ దీనిలో అటాచ్ చేయాలంతే, ఏం లేదు. 2 పవర్ కేబుల్స్ అండ్ ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసేయాలి. ఇంకా అయిపోయి కనెక్షన్ చేసేసి ఇప్పుడు ఎంసీవీ ఆన్ చేయకపోతున్నా, డైరెక్ట్ బయట నుంచి మీటర్ నుంచి ఎంసీవీ ఈడ పెట్టుకున్నాం మేము. చూడొచ్చు, ఇక్కడ 10 స్క్వేర్ వైర్ వాడినా నేను. ఇక్కడ ఇంకో పవర్ కేబుల్ పెడుతున్నాను. పవర్ కేబుల్ పెట్టడం మర్చిపోయినాను, రెండు పెడుతున్నాను. ఓకే ఓకే, రెండు పెట్టారా? ఇంకా ఆన్ చేసి చూపెడతాను. ఇంకా ఎంసీవీ ఆన్ చేసి ఒకసారి మీరు వాయిస్ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ లైట్ పడుతుంది మైనర్ ఆన్ అయిన తర్వాత, అంటే ఇంటర్నెట్ వస్తుందని మైనర్ లో. ప్లస్ రెడ్ అండ్ గ్రీన్ లైట్ పడాలి. గ్రీన్ పడిందంటే మైనర్ ఆన్ అయినట్టు, రెడ్ ఫ్లాష్ అవుతుందంటే ఇంకా దీని ఐపీ ఫైండ్ అవుట్ చేయాలని. ఇంకా ఐపీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కనెక్షన్ ఇవ్వాలి, పూల్ కనెక్షన్ ఇవ్వాలి. పూల్ అంటే మేము మైనింగ్ చేసేది పోయేది అడ్రస్ అది. చూడొచ్చు, ఇప్పుడు డెస్క్టాప్ మీద వచ్చేసినాం. డెస్క్టాప్ లో అడ్వాన్స్ ఐపీ స్కాన్ క్రోమ్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత స్కాన్ చేయడమే. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన మీకు స్కాన్ చేసిన తర్వాత ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇవన్నీ మా వైఫైకి కనెక్ట్ అయిన ఐపీ అడ్రస్లు. దీంట్లో ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి మైనర్ది. చూడొచ్చు, ఇక్కడ క్రోమ్ లో సెర్చ్ చేసాను నేను ఐపీ అడ్రస్ మైనర్ది ఫైండ్ అవుట్ చేసాను. చూడండి, ఈ ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసాను. చూడొచ్చు, డాష్ ప్యాడ్ వచ్చేసింది మైనర్ది. ఇది ఒరిజినల్ ఫర్మ్వేర్ కాదు, ఇది కస్టమ్ ఫర్మ్వేర్ వేయించుకున్నాను కాబట్టి కొంచెం అడ్వాన్స్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడొచ్చు, పూల్ అని ఉంది. ఇక్కడ మా వాలెట్ అడ్రస్ అనేది కనెక్ట్ చేయాలి. బైనాన్స్ నుంచి కనెక్ట్ చేస్తున్నాము. అంతకుముందు మేము అన్లాక్ చేసుకోవాలి. దీనికి ఆల్వేస్ పాస్వర్డ్ అడ్మిన్ అయినా ఉంటుంది, లేదంటే రూట్ అయినా ఉంటుంది. ఇంత అడ్వాన్స్ స్క్రీన్ చూసి మీరు టెన్షన్ కావద్దండి, ఇలాంటి ఏమి ఉండదు. నేను కొంచెం ఆల్రెడీ మైనింగ్ చేస్తా కాబట్టి అడ్వాన్స్ గా పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మైనింగ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, పూల్ అని వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఉంది, మీకు మళ్ళీ చూపెడతాను నేను వీడియోలో ఎట్లా యాడ్ చేయాలో అడ్రస్, పూల్ అడ్రస్ అనేది. ఇక్కడ చూడొచ్చు, నేను బైనాన్స్ లో లాగిన్ అయినా. నా బైనాన్స్ ఇది. ఇట్లా మోర్ ఆప్షన్స్ లో పోయిన తర్వాత ఇక్కడ మైనింగ్ పూల్ అని ఉంది కింద, చూసారా? దీని మీద క్లిక్ చేయండి, మైనింగ్ పూల్ మీద. చూడొచ్చు, బైనాన్స్ లో వచ్చేసాము. ఇక్కడ బీటీసీ క్యాష్ ఉంది, బీటీసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంత ట్రాష్ కి ఎంత వస్తుంది మైనింగ్ అనేది ఇక్కడ క్యాల్కులేట్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ మైనింగ్ డాష్ బోర్డ్ మీద వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, వర్కర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు. చూడొచ్చు, ఇక్కడ అడ్రస్ ఉంది, వర్కర్ పేరు ఉంది, పాస్వర్డ్ ఉంది. నేను యాడ్ చేయకపోతే ఇక్కడ చూడొచ్చు, పూల్ అడ్రస్ యాడ్ చేసాం. పూల్ 1, పూల్ 2, పూల్ 3 అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్. మీరు ఏం లేదు, పూల్ 1, పూల్ 2, పూల్ 3 కూడా యాడ్ చేయొచ్చు. 1 or 2 ఈజ్ ఎనఫ్. ఎందుకంటే ఒక పూల్ ఏమైనా సర్వర్ డౌన్ అయింది, ఇంకో పూల్ యాక్టివేట్ కావడానికి కోసం 2 పూల్స్ అనేది ఇస్తారు ఇక్కడ. చూడొచ్చు, బైనాన్స్ పెట్టేసిన తర్వాత వర్కర్ నేమ్. చూసారా, ఈ వర్కర్ నేమ్ కాపీ చేయండి. మళ్ళీ మైనింగ్ పూల్ మీద పోదాం. మైనింగ్ పూల్ మీద ఇక్కడ వర్కర్ నేమ్ పేస్ట్ చేసేయండి, పైన కింద సేమ్ వర్కర్ నేమ్. లాస్ట్ లో 0.001 ఉందో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏం వర్కర్ పెట్టుకోవాలి అది. పాస్వర్డ్ ర్యాండమ్ గా ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ కూడా వర్కర్ నేమ్ సేమ్ పెట్టినా, పాస్వర్డ్ కూడా సేమ్ పెట్టేసినా. 1 2 3 4 5 6. ఓకే, ఇంకా 3 పూల్ అవసరం లేదు, సేవ్ చేసేస్తాం. చూడండి, సేవ్ చేసేసాం. ఇక్కడ తర్వాత డాష్ బోర్డ్ మీదకి వెళ్ళిపోతాం. డాష్ బోర్డ్ మీద చూడొచ్చు, మీరు వచ్చేసాం. ఇక్కడ కింద పూల్స్ కూడా కనెక్షన్ అయిపోయింది. చూసారా, 2 పూల్స్ కనెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ టెరాహాష్ రావడం. ఈ డాష్ బోర్డ్ చూసి ఏం భయపడద్దండి, మీరు చాలా మంది భయపడతారు. తర్వాత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీంట్లో ఏం చేయాలో అనేది కూడా.
కస్టమ్ ఫర్మ్వేర్ అంటారు దాన్ని. చూడండి ఇప్పుడు బైనాన్స్ మీద పోయి ఒకసారి చూస్తాం, మైనర్ యాక్టివేట్ అయిపోయిందా స్టేటస్ అనేది చూపెడుతుంది మీకు. ఓకే సారీ, చూడండి బైనాన్స్ పూల్ మీదకి వచ్చేసినాం. ఇక్కడ చూడొచ్చు, వర్కర్ మీద క్లిక్ చేసాం. చూడండి యాక్టివేట్ అని ఉంది ఇక్కడ పైన చూడొచ్చు. మీరు జూమ్ ఇన్ చేసి చూసుకోండి. మీరు ఇంకా ఒక 10 to 20 minutes లోపల మీకు ఇక్కడ మైనింగ్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది. మాకైతే వర్కర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎర్నింగ్, చూడొచ్చు మైనింగ్ ఎర్నింగ్ ఎంత అవుతుంది, డైలీ ఎంత మైనింగ్ చేస్తుంది అనేది చూడొచ్చు. ఎక్స్ట్రా బోనస్ బైనాన్స్ లో మైన్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా బోనస్ ఈఎల్ఏ అనేది ఇస్తారు. స్టాటిస్టిక్స్ లో వచ్చేసాం. మీరు చూడండి 42 టెరాహాష్ ఇప్పటికి ఫైండ్ అవుట్ అయింది. ఈడైతే 48 టెరాహాష్ వచ్చింది. కాసేపు తర్వాత లోడ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఎలాంటిది బిట్ కాయిన్ మైనర్ పెట్టుకోవాలనున్నా మీరు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ కావచ్చు. మీకోసం సెటప్ కూడా చేపిస్తాం, మీకు గైడెన్స్ కూడా ఇస్తాం. మీకు బెస్ట్ ఆర్ఓఐ ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత తొందర వస్తుంది అనేది కూడా గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఆర్మీ మైనింగ్.